అభిషేక్ శర్మ మరోసారి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. సంజు మరోసారి రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో సంజు సెంచరీ అయితే మిస్ చేసుకున్నాడు, కానీ తన అద్భుతమైన బ్యాటింగ్తో టీమిండియా స్కోర్ని పరుగులెత్తించాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ల మధ్య హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇండియా స్కోర్ చూసి అందరూ ఈ మ్యాచ్ ఇండియానే గెలుస్తుంది అని అనుకున్నారు. అదే జరిగింది కూడా. కానీ మ్యాచ్ మధ్యలో ఒక 20 ఏళ్ల కుర్రాడు ఇండియా వైపు ఉన్న మ్యాచ్ను ఇంగ్లాండ్ వైపుకు తిప్పేసి ఇండియన్ ఫ్యాన్స్ అందర్నీ ఒక స్టేజ్లో భయపెట్టేశాడు. దాంతో మ్యాచ్ ఇండియా చేజారేలా ఉంది అనుకుంటున్న టైంలో కానీ టీమిండియా బూమ్రాస్త్రాన్ని ప్రయోగించింది. దాంతో వార్ 1 సైడ్ అయిపోయింది. అయితే ఓడిపోతుందేమో అనుకున్న మ్యాచ్ ఎలా తిరిగింది? అభిషేక్ శర్మ మళ్లీ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫైనల్ మ్యాచ్కు అభిషేక్ కష్టమేనా? సెంచరీ మిస్ చేసుకున్న సంజు మ్యాచ్ గెలిచాక ఆ బౌలర్ గురించి చెప్పిన సంచలన విషయాలేంటి? ఇండియా మరోసారి ఫైనల్ కొట్టనుందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముంబైలోని వాంకడే స్టేడియం అంటేనే పరుగుల వరదకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి వేదికపై టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఏమాత్రం ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పాతబడే కొద్దీ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని, అందుకే చేజింగ్ చేయడం సులభమని అతను భావించాడు. ఇక ఇండియా ఇన్నింగ్స్ మొదలవ్వగానే అందరి దృష్టి ఓపెనర్ అభిషేక్ శర్మ మీద పడింది. ఎందుకంటే ఈ టోర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. గతంలో జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేసినా వెస్టిండీస్ వంటి పెద్ద జట్లతో జరిగిన మ్యాచ్లో అతను తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. ఈ సెమీఫైనల్లో అయినా అతను బాగా రాణిస్తాడు అనుకుంటే మళ్లీ పాత కథే రిపీట్ అయింది. విల్ జాక్స్ వేసిన స్లో బంతికి భారీ షాట్ ఆడబోయి కేవలం 9 పరుగులకే అభిషేక్ పెవిలియన్ చేరాడు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియాలో అతని వైఫల్యాలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అదృష్టవశాత్తు ఇండియాకు మరోవైపు సంజు శాంసన్ రూపంలో ఒక హోప్ కనిపించింది. సంజు శాంసన్ ప్రయాణం ఈ వరల్డ్ కప్లో చాలా ఆసక్తికరంగా సాగింది. నిజానికి టోర్నీ ఆరంభంలో అతను తుది జట్టులో లేడు. కానీ అభిషేక్ శర్మకు కడుపు నొప్పి రావడంతో నమీబియాతో మ్యాచ్లో అతనికి అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని అతను 2 చేతులా పట్టుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఈ సెమీఫైనల్ మ్యాచ్లో సంజు శాంసన్కు ఒక అదృష్టం కలిసొచ్చింది. అతను కేవలం 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఒక సులభమైన క్యాచ్ ఇచ్చాడు. కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆ క్యాచ్ను వదిలేశాడు. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా, బ్రూక్ వదిలేసిన ఆ క్యాచ్ ఇంగ్లాండ్ కొంపముంచింది. లైఫ్ లభించిన తర్వాత సంజు శాంసన్ ఇక వెనుదిరిగి చూడలేదు. ఆర్చర్ ఓవర్లోనే 4లు 6లతో విరుచుకుపడ్డాడు. అలా కేవలం 26 బాల్స్లోనే శాంసన్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక సంజుకి తోడుగా ఇషాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపించాడు. ఇప్పించాడు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు కేవలం 45 బాల్స్లో 97 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా స్కోరు 67 పరుగులకు చేరిందంటే వారి దూకుడు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇషాన్ కిషన్ 18 బాల్స్లో 39 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత టీం మేనేజ్మెంట్ ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటాడనే ఉద్దేశంతో శివం దూబేను బ్యాటింగ్లో ముందుకు పంపారు. దూబే కూడా ఆదిల్ రషీద్ ఓవర్లో 2 భారీ 6లు బాది తన ఎంపిక సరైనదేనని నిరూపించుకున్నాడు. మరోవైపు సంజు శాంసన్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న తరుణంలో విల్ జాక్స్ బౌలింగ్లో అనవసరమైన షాట్కు ప్రయత్నించి 89 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇందులో 8 4లు మరియు 7 భారీ 6లు ఉన్నాయి. దురదృష్టవశాత్తు అతను సెంచరీ మిస్ అయినా భారత జట్టు ఒక భారీ స్కోర్ సాధించడానికి గట్టి పునాది వేశాడు. భారత ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో నిజమైన విధ్వంసం మొదలైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులకే అవుటైనా హార్దిక్ పాండ్యా మరియు తిలక్ వర్మలు ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా 19వ ఓవర్లో తిలక్ వర్మ, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో
ఏకంగా 3 సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో వచ్చిన పరుగులే ఇండియాను 250 మార్కును దాటించాయి. హార్దిక్ పాండ్యా కూడా 12 బాల్స్లో 27 రన్స్ తన వంతు సహకారమందించాడు. దాంతో 20 ఓవర్లలో ఇండియా 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక రికార్డు స్కోరు. ఈ స్కోర్ సాధించడం ద్వారా టీమిండియా ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మెన్స్ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు చేసిన జట్టుగా ఇండియా 6 సార్లు నిలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డును బద్దలు కొట్టింది. ఇక సంజు శాంసన్ కూడా ఒక ఎడిషన్లో అత్యధికంగా 16 సిక్సర్లు బాదిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇక 254 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం 5 పరుగులకే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా బుమ్రా బౌలింగ్లో అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్కు వెనుదిరిగాడు. ఇక్కడ అక్షర్ పటేల్ ఫీల్డింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. పాయింట్ దిశగా వెళ్తున్న బంతిని వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి అసాధ్యమైన రీతిలో అతను క్యాచ్ అందుకున్నాడు. ఇక జోస్ బట్లర్ 25 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా 95 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడే అసలైన డ్రామా మొదలైంది. జేకబ్ బెథెల్ అనే యువ ఆటగాడు క్రీజులోకి వచ్చి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతను కేవలం 19 బాల్స్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఫిన్ యాలెన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు. ఇక బెథెల్ బ్యాటింగ్ ఎలా ఉందంటే వరుణ్ చక్రవర్తి వేసిన ఒకే ఓవర్లో అతను వరుసగా 3 సిక్సర్లు బాదాడు. విల్ జాక్స్తో కలిసి అతను 5వ వికెట్కు 77 పరుగులు జోడించాడు. అలా బెథెల్ కేవలం 45 బాల్స్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో సెంచరీ చేసిన 2వ ఆటగాడిగా మరియు 105 రన్స్తో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్గా అతను చరిత్ర సృష్టించాడు. అతని వీరోచిత పోరాటం చూసి టీమిండియా ఫ్యాన్స్లో గుబులు మొదలైంది. ఒకానొక దశలో ఇంగ్లాండ్ స్కోరు 17 ఓవర్లలో 209 పరుగుల వద్ద ఉంది. అంటే ఇండియా కంటే వారు మెరుగైన స్థితిలో ఉన్నారు. అయితే ఇండియా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది. అదే జస్ప్రీత్ బుమ్రా. మ్యాచ్ చేజారిపోతున్న సమయంలో 18వ ఓవర్ వేసిన బుమ్రా తన అనుభవాన్నంతటినీ ఉపయోగించి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ ఓవర్ మ్యాచ్ను మలుపు తిప్పింది. 19వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా కూడా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా ప్రమాదకరంగా కనిపిస్తున్న శామ్ కరన్ను అవుట్ చేశాడు. ఇక్కడ తిలక్ వర్మ బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్ కూడా ఎంతో కీలకం. చివరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 30 పరుగులు అవసరమయ్యాయి. కెప్టెన్ సూర్యబాల్ని శివం దూబేకిచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే అద్భుతమైన సెంచరీ చేసిన బెథెల్ రనౌట్ అవ్వడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక జోఫ్రా ఆర్చర్ చివరి 3 బంతులకు 3 సిక్సర్లు బాదినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరికి ఇండియా 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ గురించి మాజీలు అందరూ ఇండియాను ఆకాశానికి పొగుడుతుండగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి మాత్రం ఒక రేంజ్లో విమర్శించారు. ముఖ్యంగా సునీల్ గవాస్కర్ అయితే ఇండియన్ టీం మేనేజ్మెంట్కు మళ్లీ చెప్తున్నాను, అభిషేక్కు ఎందుకు ఛాన్స్లిస్తున్నారు? అతను ఫామ్లో లేడు, అది క్లియర్గా కనబడుతోంది. మీరు ఎందుకు అతనికి మళ్లీ ఛాన్సులిస్తున్నారో తెలియట్లేదు. ఫైనల్ మ్యాచ్లో అయిన అభిషేక్ని తీసేసి ఇషాన్ను, సంజుని ఓపెనర్స్గా పంపండి. లోయర్ ఆర్డర్లో రింకు సింగ్ని టీంలోకి యాడ్ చేసుకోండి. అప్పుడు బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఘాటుగా చెప్పాడు. ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించడానికి ప్రధాన కారణాలు సంజు శాంసన్ బ్యాటింగ్, అక్షర్ పటేల్ మరియు తిలక్ వర్మల అద్భుతమైన క్యాచ్లు, మరియు బుమ్రా వేసిన ఆ కట్టుదిట్టమైన 18వ ఓవర్.
ముఖ్యంగా అక్షర్ పటేల్ పట్టిన 2 క్యాచ్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. ఇక సంజు శాంసన్ తన అద్భుత ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. నాకౌట్ మ్యాచ్లో ఈ ఘనత సాధించిన 5వ భారత ఆటగాడిగా అతను నిలిచాడు. ఆ అవార్డుని సంజు తీసుకున్నాక ఈ అవార్డు నాకు కాదు, బుమ్రాకే ఇవ్వాలి. అతను వేసిన ఆ 2 ఓవర్లే మ్యాచ్ను మార్చేసి ఇండియా గెలవడానికి కారణమయ్యాయని చెప్పాడు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ తాను సంజు క్యాచ్ వదిలేయడమే తమ ఓటమికి ప్రధాన కారణమని అంగీకరించాడు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు కలిపి 500కు పైగా పరుగులు సాధించడం వాంకడే ప్రాముఖ్యతను చాటి చెప్పింది. చివరిగా ఈ సెమీఫైనల్ పోరు టీమిండియా యొక్క పోరాట పటిమకు ఒక నిదర్శనం. వరుసగా రెండోసారి ఇటువంటి వరల్డ్ కప్ ఫైనల్కు చేరి ఇండియా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగబోయే ఫైనల్లో న్యూజిలాండ్తో ఇండియా తలపరనుంది. టీ20 వరల్డ్ కప్ టైటిల్లు నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచేందుకు టీమిండియాకు ఇక ఒకే ఒక్క అడుగు మిగిలి ఉంది. సంజు శాంసన్ తన ఫామ్ను ఇలాగే కొనసాగిస్తే మరియు మన బౌలర్లు డెత్ ఓవర్లలో ఇలాగే రాణిస్తే ఇండియా మరోసారి ప్రపంచ విజేతగా నిలవడం ఖాయం. జేకబ్ బెథెల్ వంటి యువ ఆటగాళ్లు సృష్టించిన ఉత్కంఠను తట్టుకుని నిలబడటం మన జట్టు మానసిక బలాన్ని సూచిస్తోంది. మరి ఆదివారం జరగబోయే ఫైనల్ పోరులో ఇండియా మరియు న్యూజిలాండ్ జట్లలో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.